ప్రస్తుతం ఈ నాటుకోళ్ల పెంపకం అనేటువంటిది చాలా మంది చేపడుతున్నారు. ఈ నాటుకోళ్ల పెంపకం అనేటువంటిది ఒక నిరుద్యోగ యువత అయితేనేమి, తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతులైతేనేమి ఒక స్వయం ఉపాధిగా ఎంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కోవలో చాలా మంది దాదాపు ఒక అంటే చిన్నపాటి ఒక 100 నుండి 1000 వరకు కూడాను ఈ నాటుకోళ్ల పెంపకం అనేటువంటిది చేపట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ కోళ్ల పెంపకంలో ముఖ్యంగా ఎక్కువ లాభాలు అనేటువంటిది రావాలి అంటే ఈ మనకు దానా ఖర్చుని మనం తగ్గించగలగాలి. సో ఎందుకంటే కోళ్లకు అయ్యేటువంటి ఖర్చులో దాదాపు 70 నుండి 80% వరకు దానాకే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ దానా ఖర్చును కానీ తగ్గించగలిగితే ఈ కోళ్ల పెంపకంలో ఎక్కువ లాభాలు అనేటువంటిది పొందవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే నాటుకోళ్ల పెంపకం అనేటువంటిది చేపడుతున్నారో అది ఒక అంటే ఏదైతే బ్రాయిలర్ కోళ్లు పెంచిన విధంగా షెడ్డులోనే పెట్టి పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అలా షెడ్డులోనే పెట్టి పెంచడం అనేటువంటిది దానివల్ల ఈ దానా ఖర్చు అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఇవి నాటుకోళ్ళని అనిపించుకోవు. అంటే సాధారణంగా నాటుకోలు కానీ లేదంటే ఈ పెరట్లో పెంచుకునేటువంటి కోళ్ళు కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా తిరగాలి, అంటే ఫ్రీ రేంజ్ సిస్టంలోనే పెంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం బ్రాయిలర్ లాగా మనం షెడ్లోనే పెట్టి పెంచడం వల్ల మనకు ఈ యొక్క నాటుకోడికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవి ఈ కోళ్లలో రావు. కేవలం రంగు మాత్రం ఉంటుంది తప్ప దానికి సంబంధించినటువంటి ఎముకలు గట్టిపడడం కానీ లేకపోతే కండ గట్టిగా ఉండడం కానీ ఇటువంటి లక్షణాలు మనము చూడలేము. కాబట్టి మనము ఈ షెడ్డులో పెంచడం అనేటువంటిది చేయకూడదు. తర్వాత అలాగే మనం ఫ్రీ రేంజ్ సిస్టంలో పెంచేటప్పుడు కూడాను బయట వాటికి కోళ్లకు కావలసినటువంటి మేత అనేటువంటిది బాగా సహజంగా లభించే విధంగా మనం చేసుకోవాలి. అందుకోసమని మనము ఈ యొక్క ఏదైతే నాటుకోళ్లు పెంచుకునేటువంటి విధానంలో మనము వీలైనంత వరకు ఈ యొక్క పశుగ్రాసం అంటే పచ్చి మేతలు, ఆకుకూరలు కానీ లేకపోతే ఈ యొక్క హెడ్జ్లూస్ అన్నని కానీ ఇటువంటి మొక్కలను మనం పెంచి వాటిని ఇవ్వడం ద్వారా మనం చాలా వరకు మనం యొక్క దానా ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మేము గమనించినటువంటి అంశం ఏమంటే ఈ హైడ్రోపోనిక్స్ అంటే మొలక గడ్డిని మనం కోళ్ళకి ఇవ్వడం ద్వారా చాలా వరకు దానా ఖర్చుని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనం పెరుగుదల రేటు కూడా మేము ఎక్కువగా గమనించడం అనేటువంటిది జరిగింది. ఈ హైడ్రోపోనిక్స్ అనేటువంటిది మామూలుగా బ్రాయిలర్ కోళ్లకు కూడా ఇవ్వచ్చు అనేటువంటిది మా పరిశోధన ఫలితాల్లో తేలింది. ఈ బ్రాయిలర్ కోళ్లకు రోజుకి 50 గ్రాములు ఈ యొక్క హైడ్రోపోనిక్స్ మొలకగడ్డి అంటే మొక్కజొన్నతో పెంచినటువంటి హైడ్రోపోనిక్ మొలకగడ్డిని ప్రతిరోజు 50 గ్రాములు ఇవ్వడం ద్వారా దాదాపు 6 వారాల కాలానికి ఈ ఒక దానా మీద దాదాపు 15 రూపాయల వరకు మనకు ఖర్చు మిగిలినట్టుగా మేము గమనించడం జరిగింది. ఇదే విధంగా మనము ఈ హైడ్రోపోనిక్స్ ని మనము మామూలు పెరట్లో పెంచేటువంటి నాటుకోళ్లకు కూడా మనం అందించవచ్చు. ఈ పెంచుకోవడానికి వీలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లిలో మేము ఒక మోడల్ ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ మోడల్ అనేటువంటిది తక్కువ ఖర్చుతో మనము ఇంటి వద్దనే ఈ యొక్క హైడ్రోపోనిక్స్ అనేటువంటిది పెంచుకోవచ్చు. ఇది మనం పెంచుకోవడానికి మామూలుగా దీనిలో ఒక ఈ పీవీసీ పైపులతో తయారు చేసినటువంటి అరల సిస్టమ్ ఒకటి ఉంటుంది. దానికి మనము షేడ్ నెట్ 90% షేడ్ నెట్ అమర్చబడి ఉంటుంది. సో దీనిలో మనము ఈ యొక్క ట్రేలు ఒక 10 ట్రేలు ఉంటాయి. 5 వరుసల్లో 10 ట్రేలు ఉంటాయి. అంటే మొదటి రోజు ఫస్ట్ రోజు పైన పెడతాం, తర్వాత రెండో రోజు కింద, తర్వాత ఇట్లా 5 రోజులకు గాను 5 ట్రేలు వస్తాయి. 5 వరుసల్లో 10 ట్రేలు ఉంటాయి. అంటే రోజుకి మనకు 2 ట్రేల వరకు మనం బయటకు తీసుకోవచ్చు. తర్వాత వీటిలో నీరు సిస్టమ్ అంటే వాటికి నీళ్లు ఇవ్వడానికి గాను ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. దానికోసం ఒక టైమర్ అనేటువంటి అమర్చబడి ఉంటుంది. అలాగే ఒక మోటార్ ఉంటుంది. సో మనము గంటకు ఒకసారి కానీ అరగంటకు ఒకసారి కానీ ఎలా మనం సెట్ చేసుకుంటే ఆ ప్రకారంగా మనం నీరు అనేటువంటి దానికి ఆటోమేటిక్ గా మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఏదైతే మేము కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తయారు చేసినటువంటి ఈ మోడల్ ని మేము కృషి ఫాడర్ మాస్టర్ అనేసి పేరు అనేటువంటిది పెట్టడం జరిగింది. సో దీనిలో మామూలుగా ఏం చేస్తామంటే మొక్కజొన్న అంటే బాగా మొలక శాతం దాదాపు 90% మొలక శాతం ఉన్నటువంటి మొక్కజొన్నలు మనం తీసుకోవాలి. ఈ మొక్కజొన్నల్ని మనము ఒక 12 గంటల పాటు నానబెట్టి తర్వాత 36 గంటల పాటు మనం మొలకగట్టి ఉంచాలి. సో మండిగట్టి అంటే ఒక గోనె సంచిలో కానీ లేకపోతే మందపాటి గుడ్డల సంచిలో కానీ దాన్ని మొలక కోసం ఉంచాలి. తర్వాత దానికి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి. లేకపోతే దీన్ని ఇదే యూనిట్ కిందన మనం ఉంచేసినట్లయితే దాని నుండి పైనుండి పడేటువంటి నీళ్ళే దానికి సరిపోతాయి. అలా మనం 36 గంటల తర్వాత దాన్ని మనం ఈ ట్రేలలో అంటే 2 ట్రేలలో సమానంగా అంటే ఒక్కొక్క ట్రేలో 1.5 కిలోల గింజలు పడతాయి. అంటే రోజుకి మనం 3 కిలోల గింజల్ని మొలక కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కిలోల గింజల్ని మనం 2 ట్రేలలో సమానంగా పరిచేసి పై అరలో పెట్టేస్తాం. అలాగా ప్రతిరోజు కూడా మనకు కావాలి కాబట్టి ప్రతిరోజు అలా పెట్టుకుంటూ వస్తాం.
పైన ఉన్నటువంటి ఫస్ట్ రోజు పెట్టినటువంటి వాటిని రెండో అరలో పెట్టి దాన్ని మళ్ళా నింపి పై అరలో పెట్టడం అనేటువంటిది ఇలా జరుగుతూ మనం 5వ రోజు వచ్చేటప్పటికి మనకు మనకు పూర్తిగా తయారైనటువంటి మొలక గడ్డి అనేటువంటిది వస్తుంది. అది మార్కెట్లో లభించేటువంటి విత్తనాలు కాకుండా ఈ రైతుల దగ్గర నుండి మనము తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనము ఈ మొలక అనేటువంటిది మొలక వచ్చిన తర్వాత మొక్కజొన్నలు పోసిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏమంటే నీళ్లు మనం ఇచ్చినటువంటి ట్యాంకులో నీరు నింపుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా గంటకు ఒకసారి కానీ అరగంటకు ఒకసారి కానీ మనం అమర్చినటువంటి మిస్టర్స్ ద్వారా నీరు అనేటువంటి దానికి మొలక ఎత్తుతున్నటువంటి గింజలకి నీరు అందుతుంది. కాబట్టి అది ఆటోమేటిక్గా వాటి మొలక అనేటువంటిది పెరుగుతూ మనకు 5వ రోజులు అయ్యేటప్పటికి దాదాపుగా మనకు ఈ మొక్క అనేటువంటిది 15 సెంటీమీటర్ల నుండి 20-25 సెంటీమీటర్ల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం మొదట్లో పోసినటువంటి 1.5 కిలోల గింజలు మనం బరువు చూసినట్లయితే ఆ 5 రోజుల తర్వాత దాదాపు 12 కిలోల వరకు మనకు బరువు అనేటువంటిది వస్తుంది. సో ఇలా మనం మొలక కట్టుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి లాభాలు ఏమి అని చూసినట్లయితే మనకు మామూలుగా మొక్కజొన్న గింజల్లో 8% మాంసకృతులు ఉంటాయి. దాన్ని అలాగే పొడిగొట్టి మనం ఇవ్వడం ద్వారా కేవలం 8% మాంసకృతులు మాత్రమే లభిస్తాయి. అదే మనం ఇక్కడ మొలక కట్టుకోవడం ద్వారా 5 రోజులు అయ్యేటప్పటికి దాదాపు ఈ మాంసకృతులు 15% వరకు పెరుగుతాయి. అంటే దాదాపు రెట్టింపు అనేటువంటిది మాంసకృతులు పెరగడం ద్వారా ఈ మాంసకృతులు అనేటువంటిది ఎక్కువ మోతాదులో మనకు కోళ్ళకి లభించేటువంటి అవకాశం ఉంది. రెండవది మనకు ఈ మొలక అనేటువంటిది ఎప్పుడైతే కడతామో అది మనకు ఈ ఎంజైమ్లు అయితేనేమి అలాగే విటమిన్లు అయితేనేమి పుష్కలంగా లభించి మనకు కోళ్ళలో పెరుగుదల అయితేనేమి తర్వాత వాటి మనకు ఈ గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యం అయితేనేమి అలాగే వాటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతున్నట్టు మేము గమనించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ మనము మొలక గడ్డిని మనము గింజల్ని అలాగే ఇవ్వడం బదులు మనం ఇలా ఈ మొక్కజొన్నలను అయితేనేమి లేకపోతే సజ్జలను కానీ ఏవి ఇచ్చినా కూడా గింజల్ని మనం ఇలా మొలక గట్టి మనము ఈ మొలకల్ని మనము తినిపించడం ద్వారా ఎక్కువ పెరుగుదలని మనం నమోదు చేయవచ్చు. ఈ మొలక గడ్డి మనము 5వ రోజు నుండి తీసిన తర్వాత దాన్ని కొద్దిసేపు పాటు నీరంతా కూడా పోయేటట్టుగా మనం ఉంచిన తర్వాత అలానే పెడితే తినేస్తే కానీ వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి తర్వాత మామూలుగా మనం సాధారణంగా ఇచ్చేటువంటి దానా కొంచెం కలుపుకొని దాంతోపాటు ఇవ్వడం ద్వారా మనకు చాలా వరకు ఈ దానా ఇది వృధా కాకుండా బాగా కోళ్ళకన్నిటి కూడా లభించేటట్టుగా చేయవచ్చు. ఈ విధంగా రైతులందరూ కూడా ఈ మొలక గడ్డిని ఉపయోగించి తద్వారా ఎక్కువ పెరుగుదల ఎక్కువ కోళ్ళ నుండి ఎక్కువ లాభాలను సాధిస్తూ అలాగే దానా ఖర్చు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేయడం అయినది.